శివుడిని ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు ప్రథముడు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు. మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుడిని ఏ సమయాలలో పూజించాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడు అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటుంది. అష్టదిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయిన శివుని కరోనా ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు నియమ నిబంధనలతో, భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుని అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి. దాంతో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివపూజతో ప్రారంభమైతే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనము బొట్టు పెట్టాలి. శివుడికి పూజ సమయంలో శివ చాలీసా శివాష్టకం పఠించాలి. దీని వలన కష్టాలు, ఇబ్బందులు అన్ని దూరం అవుతాయి. అన్ని కోర్కెలు త్వరగా పూర్తి అవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్న లేదా పెళ్లిలో ఏదైనా విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలని దూరమవుతాయి. ధనవర్షం కురుస్తుంది. వేదాలలో లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని చెబుతున్నాయి. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉండే బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. ఇలా చేస్తే మనసులోని కోరికలు పూర్తవుతాయి. దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివ మంత్రం ఓం నమఃశివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండుని శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. పాయింట్: శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో పూజించాలని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది, సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక్కరోజులో సూర్యుడు 3 దిశలకు మారుతాడు. ఒకటి దయం అంటే సూర్యోదయం, మరియు మరొకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, మరొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమ సమయం. ఈ 3 సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో, ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు,
ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యని దారి చేరనివ్వడు. సూర్యుడు దిశను మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుచుకుంటే చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. శివుడిని ప్రతిరోజు పూజించేవారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ 3 సమయాలలో, అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుడిని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుని అనుగ్రహం నీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాల్లో శివుడిని తలుచుకుంటే చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకుని, ఒళ్లంతా బూడిద పూసుకుని, ఎప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి యొక్క అణువణువుకు ఒక చరిత్ర ఉందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే, మీరు గనక శివ భక్తులైనట్లయితే ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.